ఈ రోజు కురుస్తున్న కుండపోత వర్షంతో సాక్షి ప్లాన్ అంతా నేలపాలు చేసినట్టయింది. 2 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులను చూడడానికి భర్తతో కలిసి ఇండియాకు వస్తోంది. ఈరోజు తన తండ్రి పుట్టినరోజు. తన తల్లిదండ్రులకి సర్ప్రైజ్ ఇద్దామనుకుంది. రఘురాంకి 2 సంతానం, సాక్షి ఇంకా రోహిత్. సాక్షి పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుని అమెరికాలో భర్తతో పాటు ఉంటుంది. అయితే అప్పుడు వెళ్లిన సాక్షి ఇప్పటి వరకు ఇండియాకు రాలేదు. గత 2-3 నెలలుగా సాక్షి వాళ్ల అమ్మా నాన్నలతో ఫోన్లో మాట్లాడలేకపోయింది. వాళ్ల ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. దాంతో సాక్షి మనసు గాబరాగా ఉంది. అన్నావదినలను అడిగితే వాళ్లు తీర్థయాత్రలకు వెళ్లారు. అక్కడ ఫోన్ అందుబాటులో లేదేమో. నువ్వేమీ కంగారు పడకు అన్నారు. ఆ మాటలు విని సాక్షి మనసు తేలికపడింది. ఇప్పుడు వాళ్లు తీర్థయాత్ర నుంచి వచ్చేసి ఉంటారని, వాళ్లని కలవడం కోసం సర్ప్రైజ్ ఇద్దామని ఇండియాకి వచ్చేసింది. తను ఎంతో ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతుంది. అప్పుడే సాక్షి భర్త, ఏంటి మేడం, ఏదో ఆలోచనలో పడిపోయారు. మేడం గారు చాలా సంతోషంగా ఉన్నారు. పుట్టింటికి వెళ్తున్నాననేమో అంటూ అనగానే సాక్షి నవ్వుతూ కూర్చుంది. ఎయిర్పోర్ట్ లో దిగగానే భర్తతో పాటు క్యాబ్లో కూర్చుని పుట్టింటికి బయలుదేరింది సాక్షి. సాక్షి ఎంతో ఎక్సైట్మెంట్ తో అందరికీ సర్ప్రైజ్ ఇద్దామని తన పుట్టింట్లో అడుగుపెట్టింది. అక్కడ తనకు ఎవరూ కనిపించలేదు. అమ్మా, నాన్న, అన్నయ్య అంటూ పిలిచింది. కానీ ఎవరూ పలకలేదు. అప్పుడే అక్కడ పనిచేస్తున్న పనిమనిషి కనిపించింది. రమ్య, ఇంట్లో అందరూ ఎక్కడికి వెళ్లారు అడిగింది సాక్షి. పెద్ద సార్, పెద్ద మేడం తీర్థయాత్రలకు వెళ్లారు. చిన్న సార్, చిన్న మేడం ఈ రోజు పెద్ద సార్ బర్త్డే కాబట్టి అర్చన చేయించడానికి గుడికి వెళ్లారు అని చెప్పింది. ఈరోజు నాన్న పుట్టినరోజు అని అందరికీ తెలుసు కదా. అయినా ప్రతి సంవత్సరం నాన్న పుట్టినరోజుకి అమ్మ ఇంట్లో ఎంతో రుచికరమైన వంటలు చేస్తూ, హడావిడి చేస్తూ ఈ పాటికి వంటింట్లో ఉండేది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లారని తల్లిదండ్రులకు ఫోన్ చేసింది సాక్షి. కానీ వాళ్లకి ఎన్నిసార్లు చేసినా వాళ్ల ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. సరే, నేను కూడా గుడికి వెళ్తాను అని అనుకుని సాక్షి గుడికి బయలుదేరింది. అక్కడ గుడి దగ్గర తనకి తన అన్నా వదినలు కనిపించలేదు. సాక్షి అక్కడ పూజ చేసుకుని తిరిగి బయలుదేరుతుండగా సాక్షికి గుర్తుకు వచ్చింది. తన తండ్రి తన పుట్టిన రోజున ప్రతిసారి వృద్ధాశ్రమంలోని వారికి ఏదైనా బహుమతులు ఇవ్వడం అలవాటు. అందుకే ఈసారి సాక్షి ఆ బహుమతులను కొన్నింటిని తీసుకొచ్చింది. అది గుర్తుకు వచ్చి సాక్షి వాటిని ఇవ్వడానికి వృద్ధాశ్రమానికి బయలుదేరింది. కానీ తన మనసు చాలా బాధగా ఉంది. ఎందుకంటే తల్లి తండ్రి తనతో పాటు ఉండి ఉంటే తండ్రితో పాటు ఆ వృద్ధాశ్రమానికి వెళ్లి తండ్రితోనే ఆ బహుమతులు ఇప్పించేది. అప్పుడు తన తండ్రి ఎంతో సంతోషించేవాడు అని అనుకుంది. భర్తతో కలిసి తెచ్చిన బహుమతులు అన్నింటినీ ఆ వృద్ధాశ్రమంలోని వారికి స్వీట్స్ తో పాటు పంచింది. అక్కడ ఉన్న వాళ్లందరూ సాక్షికి ఆశీర్వాదాలు ఇచ్చారు. సాక్షి అక్కడ నుండి కార్లో తిరిగి బయలుదేరింది. అంతలోనే తనకు కొద్ది దూరంలో తన తల్లిదండ్రులు ఉన్నట్టు అనిపించింది. వెంటనే భర్తతో, కొంచెం కారు వెనక్కి పోనివ్వండి, మా అమ్మా నాన్న ఉన్నట్టు అనిపించింది అని అంది. అలా కారు వెనక్కి తీయగానే అక్కడ కనిపించిన తన తల్లిదండ్రులను ఆ స్థితిలో చూసి సాక్షికి కళ్ళ వెంబడి నీళ్లు కారాయి. తల్లిదండ్రులు మురికైన చాలా పాతబట్టలు వేసుకుని రోడ్డు పక్కన కూర్చొని వచ్చేపోయే వాళ్ల దగ్గర డబ్బులు అడుగుతూ ఉన్నారు. అది చూసి సాక్షి పరిగెత్తుకుంటూ వాళ్ల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి వారిద్దరిని గట్టిగా కౌగిలించుకుని ఏడ్వడం మొదలుపెట్టింది. కూతుర్ని చూసిన తల్లిదండ్రులు కూడా ఏడ్చారు. అమ్మా నాన్న, మీకు ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. అన్నా వదినలను అడిగితే వాళ్లు మిమ్మల్ని తీర్థయాత్రలకు పంపించాము అన్నారు. ఇంటికి వచ్చాక పనిమనిషి రమ్యను కూడా అడిగితే అన్నావదినలు మిమ్మల్ని తీర్థయాత్రలకు పంపించారని చెప్పింది. కానీ మీకు ఇటువంటి పరిస్థితా అంటూ బోరున విలపించింది సాక్షి. అప్పుడు ఆ తల్లి చెప్పింది, సాక్షి, నీ పెళ్లైన కొన్ని రోజులకే మీ అన్నావదినలు మా పట్ల ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించారు. మీ నాన్నగారి రిటైర్మెంట్ తర్వాత మీ వదిన నన్ను, మీ నాన్నగారిని ప్రతి విషయానికి దెప్పిపొడుపు మాటలు మాట్లాడుతూ ఉండేది. మెల్లిమెల్లిగా మీ అన్నయ్య కూడా మీ వదిన మాటలతో ఏకీభవించేవాడు. మీ అన్నయ్య కూడా మమ్మల్ని ఎంతో తిట్టేవాడు. మీ వదిన నాతో పాటు మీ నాన్నగారితో కూడా రోజంతా ఇంట్లో పని చేయించేది. ఆమె మాత్రం తన ఫ్రెండ్స్ తో పార్టీస్ అని తిరుగుతూ ఉండేది. మేము రోజంతా ఎంత పని చేసినా కూడా మాకు సరిపోయే తిండి పెట్టేది కాదు. చద్దన్నం పాడైపోయినది పెడుతూ ఉండేది. అప్పుడప్పుడు ఆమె చూడనప్పుడు మేము దొంగతనంగా కిచెన్లో నుండి ఫుడ్ తీసుకుని తినేలోపు మీ వదిన వచ్చి మా చేతిలో నుండి వాటిని లాగేసుకునేది. అలా పాడైపోయిన ఆహారాన్ని తింటూ మీ నాన్నగారి ఆరోగ్యం పాడైపోయింది. నేను మీ అన్నయ్యకు నాన్నగారి ఆరోగ్య పరిస్థితి వివరించి మెడిసిన్స్ కోసం డబ్బులు అడిగాను. అప్పుడు, అమ్మా,
అసలు నీకు కళ్ళు కనిపించట్లేదా? ముసలివాళ్లైపోయారు మీరు. ముసలితనంలో చిన్న చిన్న రోగాలు వస్తూ ఉంటాయి. అంతదానికి ఎందుకు నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెడతావు? నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు. మీ నాన్నగారికి జ్వరం బాగా ఎక్కువైంది. బాగా దగ్గుతున్నాడు. అప్పుడు మీ వదిన మీ అన్నతో కరోనా మళ్ళీ వస్తుంది, మీ నాన్నగారికి కరోనా వచ్చిందేమో అని అంది. అప్పుడు మీ అన్న కూడా భయపడి ఆ ఇద్దరూ కలిసి మమ్మల్ని ఇంట్లో నుండి బయటికి గెంటేశారు అని చెప్పింది. అది విని సాక్షి ఏడుస్తూ తల్లిని కౌగిలించుకుంది. తర్వాత తనను తాను సముదాయించుకుని తల్లిదండ్రులను కూడా ఓదార్చి, పదండి మన ఇంటికి వెళ్దాం. అది మీ ఇల్లు. మీ సొంత కష్టార్జితంతో ఎన్నో ఆశలతో కష్టపడి కట్టుకున్న ఇల్లు. అక్కడ ఉన్న ప్రతి ఒక్క నిర్మాణం కూడా మీకు జ్ఞాపకాలతో ముడిపడి ఉంది. ఆ ఇల్లు ఇప్పటికీ ఎప్పటికీ మీదే. దానిపై అన్నా వదినలకు ఎటువంటి అధికారమూ లేదు. మీ ఇంటి నుండి మిమ్మల్ని బయటకి గెంటడానికి వాళ్ళెవరు అని సాక్షి తన తల్లిదండ్రుల చేయి పట్టుకుని ఇంటికి తీసుకెళ్ళింది. ఆ తల్లిదండ్రులు ఇంటిని చూడగానే వారికి కళ్ళలో నీళ్లు తిరిగాయి. సాక్షి తల్లిదండ్రులను ఇద్దరినీ లోపలికి తీసుకెళ్ళింది. అప్పటికి తన అన్నావదినలు రాలేదు. ఆ తల్లిదండ్రుల పరిస్థితిని చూసిన పనిమనిషి రమ్య చాలా బాధపడింది. సాక్షి దారిలో వస్తున్నప్పుడు తల్లిదండ్రుల కోసం తీసుకున్న కొత్త బట్టలు వారికి ఇచ్చి వెళ్లి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి రమ్మని చెప్పింది. ఈలోపు తను ఇల్లంతా డెకరేట్ చేసింది. తల్లిదండ్రులు వచ్చాక తండ్రిని కేక్ కట్ చేయమని చెప్పింది. ఆ తల్లిదండ్రులకు బాధతో కళ్ళలో నుండి నీళ్లు తిరుగుతున్నాయి. అప్పుడు అల్లుడు మరియు కూతురు వారిని ఓదార్చారు. కేక్ కటింగ్ అయిపోయాక సాక్షి భర్త హోటల్ నుండి తన అత్తామామలకు ఇష్టమైన ఫుడ్ ని ఆర్డర్ చేసి తెప్పించాడు. వాళ్ళు అలా మంచి ఆహారం తిని ఎన్నో నెలలు అవుతుంది. తన కూతురు అల్లుడు ప్రేమను చూసి ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. రాత్రి చాలా సమయం అయింది. అప్పుడు సడన్ గా అన్నావదినలు వచ్చారు. వస్తూనే తల్లిదండ్రులను చూసిన అతను, మీరు ఇంట్లోకి ఎలా వచ్చారు? ఎవరు రానిచ్చారు మిమ్మల్ని అంటూ అరిచాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న చెల్లెల్ని బావని చూసి, మీరెప్పుడు వచ్చారు అంటూ అడిగాడు. అప్పుడు సాక్షి, వాళ్లను నేను తీసుకొచ్చాను ఇంట్లోకి. ఇంట్లో నుండి బయటికి ఎవరు పంపుతారో చూస్తాను అని అంది. అనగానే, నేను బయటికి గెంటుతాను. ముందు ఎలా గెంటేశానో అలాగే అంటున్న అన్నావదినలను చూసి కోపంతో సాక్షి వారి 2 చెంపలు వాయించింది. సాక్షి, ఏం చేస్తున్నావ్ అంటున్న అన్నను చూస్తూ, అరవకు. ఇంత రాత్రి వరకు చేతిలో బీర్ బాటిల్ పట్టుకుని మీరిద్దరూ నాన్న పుట్టినరోజుకు పూజలు చేయడానికి గుడికి వెళ్లారా? మీరు అందరికీ ఇదే విషయము చెబుతున్నారు కదా అని అంటూనే తన అన్న కాలర్ పట్టుకుని బయటికి తీసుకు వెళ్ళింది సాక్షి. సాక్షి, ఏం చేస్తున్నావు నువ్వు? ఇది మా ఇల్లు, మా ఇంట్లో నుండి మమ్మల్ని గెంటేస్తున్నావెందుకు అంటూ అరుస్తున్నాడు ఆ అన్న. కానీ సాక్షి అవేమీ పట్టించుకోకుండా తొందరగా రూంలోకి వెళ్లి వాళ్ల సామాన్లు అన్నీ తీసి బయటపడేసింది. ఎవరింట్లో నుండి ఎవరిని బయటకు పంపించారు మీరు? ఇది మీ ఇల్లు కాదు, నా తల్లిదండ్రుల ఇల్లు. వాళ్ళు కష్టార్జితంతో సంపాదించి కట్టిన ఇల్లు. వాళ్ల ఇంట్లో నుండి వాళ్ళని ఇన్ని రోజులు బయటకి పంపించారు. మీరు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ఇప్పుడు ఈ ఇంటి పైన మీకు ఎటువంటి అధికారం లేదు. మీ సామాన్లు తీసుకుని ఇక్కడ్నుంచి వెళ్ళిపోండి అని అంటూ ఉంటే ఆ ఇద్దరు భార్యాభర్తలకు ఏం చేయాలో అర్థం కాలేదు. నిజంగానే ఈ ఇల్లు తల్లిదండ్రుల పేరుపైన ఉంది కాబట్టి ఏం చేయాలి అని ఒక్క క్షణం ఆలోచించి ఎంతో ప్రేమను నటిస్తూ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి, అమ్మా నాన్న మమ్మల్ని క్షమించండి. ఏదో తెలియక తప్పు చేశాము, ఇంకోసారి ఈ విధంగా చేయము అన్నారు. కానీ ఆ తల్లిదండ్రులు వారిని క్షమించలేకపోయారు. సాక్షి వారిని బయటకు గెంటేసి డోర్ వేసేసింది. వాళ్ళు డోర్ బయట నిలబడి క్షమించమని అర్థిస్తూ ఉన్నారు. కానీ ఎవరూ వాళ్ల మాటలు వినలేదు. సాక్షి తన తల్లిదండ్రులతో, మీరు మాతో పాటు వచ్చేయండి, అమెరికాలో మనమంతా కలిసే ఉందాం అని అల్లుడు కూతురు అన్నారు. కానీ సాక్షి తండ్రి అందుకు ఒప్పుకోలేదు. మేం ఇంకా ఎన్ని రోజులు బ్రతికి ఉంటామని, అక్కడికి వచ్చి మేమేం చేస్తాం? ఇక్కడే నేను పుట్టిన ఇంట్లోనే ఉండాలి అనుకుంటున్నాను. నాకు ఈ ఇంటితో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి అన్నాడు. సాక్షి మరియు అల్లుడు ఎంత బ్రతిమిలాడినా కూడా తమతో పాటు వెళ్లడానికి ఆ తల్లిదండ్రులు అంగీకరించలేదు. అప్పుడు సాక్షి అమెరికా నుండి తమ తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటూ ఉంది. అలాగే సమయం కుదిరినప్పుడల్లా తన తల్లిదండ్రులను చూడటానికి వస్తూ ఉంది.